విశాఖ స్టీల్ ప్లాంట్లో మరో ప్రమాదం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికుడు అనంత్ మృతి చెందాడు. కోక్ ఓవెన్ విభాగంలో ఐరన్ పడడంతో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో ఈ కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోయాడు. విశాఖ స్టీల్ ప్లాంట్లో మరో ప్రమాదం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికుడు అనంత్ మృతి చెందాడు. కోక్ ఓవెన్ విభాగంలో ఐరన్ పడడంతో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. గతంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరగడం మనందరికీ తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు మరొక కాంట్రాక్ట్ కార్మికుడి మరణానికి ఈ ప్రమాదం కారణమైంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. అనిల్, చెప్పండి, గతంలో కూడా ఇలాంటి ఒక ప్రమాదమే పెద్ద భారీగా జరగడం కూడా మనం చూసాం. ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆ తర్వాత సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి అనిల్? స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు కానీ లేదా రెగ్యులర్ కార్మికులు కానీ వారి భద్రత అంతా గాల్లో దీపంలో మారిపోయింది. ఎందుకంటే తరచూ ఏదో ప్రమాదం జరగడం ఫలితంగా కార్మికులు ప్రాణాలు కోల్పోవలసినటువంటి దుస్థితి విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కడ సేఫ్టీ ఆడిట్ నిర్వహించలేదు. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడల్లా కమిటీ వేయడం లేదంటే భద్రతా ప్రమాణాలు పాటిస్తామని చెప్పి చేతులు దులుపుకోవడం యాజమాన్యం వంతు అవుతుంది. ప్రభుత్వాలు కూడా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ లో ఉండేటువంటి కార్మికుల భద్రతను ఏమాత్రం పట్టించుకోవడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గడిచిన 2-3 నెలలుగా ఎక్కడో చోట ప్రమాదం జరగడం, కార్మికులకు గాయాలవడం లేదంటే ప్రాణాలు కోల్పోవడం అనే ఘటనలు జరుగుతూనే వస్తున్నాయి. అయినప్పటికీ కూడా స్పష్టమైనటువంటి ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్లాన్ ని ఎక్కడా కూడా సిద్ధం చేయలేదు. అలాగే సేఫ్టీ ఆడిట్ కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా ఎక్కడైనా ప్రమాదం జరిగితే మాత్రం కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇప్పుడు జరిగినటువంటి కోక్ ఓవెన్ బ్యాటరీస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఐరన్ బార్ మీద పడి అనంత బార్వే అనే ఒక కార్మికుడు మృతి చెందాడు. తొలుత తీవ్ర గాయాలతో ఉన్నటువంటి ఆ కార్మికుల్ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందడం జరిగింది. దీని పట్ల కార్మిక వర్గాలన్నీ కూడా తీవ్రంగా కలత చెందుతున్నాయి. ప్రమాదం జరిగినటువంటి కోక్ ఓవెన్ కూడా కార్మిక సంఘాల నేతలు వెళ్లారు. ప్రమాదం జరిగినటువంటి తీరుని అక్కడ ఉన్నటువంటి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై కార్మిక సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. యాజమాన్యం కార్మికుల భద్రతను పట్టించుకోవడం లేదనే ఆవేదనను కూడా వ్యక్తపరుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వరుసగా ప్రమాదాలు జరుగుతుండడం, కార్మికులు ప్రాణాలు కోల్పోవడం స్టీల్ ప్లాంట్ లో పరిపాటిగా మారిపోయింది. బిందు. రైట్ అనిల్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.